ఎందుకయ్యన్ని అవసరం ఏంటి? ఒక్కడే తిరిగాడు. ఎందుకు తెలుసా? ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు, ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు, నా మైక్ సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఎందుకు మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి. మామూలుడు కాదు నీ రాజు. నీ వెనకల నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడింది అనుకో, నీకొచ్చే నీడ నీది కాదు, నీ రాజు. ఈ రాజు కనిపిస్తాడు నీ నీడలో. ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు. ఆయన నాయకుడు, అధిపతులకు అధిపతి, మహారాజులకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దట్ ఈస్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది, ఆయన కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం హద్దులు మీరింది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం సత్యమైనది, ఆయన కృప నీకు చాలినంతది, ఆయన పరిపాలన నీతిమైనది, ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు రెండెట్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ. నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని? సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఈ మార్గం, ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన అనిర్వచనీయుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు. మామూలుడు కాదు నీ రాజు. స్టెఫెను ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది అందుకు. ఎందుకంటే ఆకాశంలో ఆయనను పూరించలేవు, మన మానవ భాష సరిపోదు. మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు, మీరు ఆయన అధిగమించలేరు, ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు, ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. That is your king. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు ఆయన చూశారు. ఆయన చూసి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంటుంది, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు,
ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు. దట్ ఈస్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఏం చెప్పాలి? నాకు సరిపోవట్లేదు నా భాష.